అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు చలపతి అంత్యక్రియలకు ఈరోజు బడ్డుపాడు వేదికైంది. ఉద్యమాల పురిటికట్ట చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఉద్యమకారులకి అంతిమ నివాళులు అర్పించడంలో ఈ గ్రామానికి ఉన్న విశిష్టత వేరు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా సమీపంలో ఉన్న గ్రామం అయినప్పటికీ కూడా అక్కడ బంధుమిత్రులు ఎవరూ లేకపోవడంతో వడ్డుపల్లి గ్రామంలో మాత్రం ఈయన అంత్యక్రియలకు మాత్రం గ్రామస్తులందరూ కూడాను తండ్రపు తండ్రులకు తరలి వచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పౌర హక్కుల సంఘం ప్రతినిధులు మాత్రం ముందుకొచ్చారు. ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆయన ఈ వడ్డపాడులో ఎందుకు అంత్యక్రియలు నిర్వహిస్తుంది, ఈ గ్రామానికి ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే విషయం మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక చలపతి ఎన్నో పోరాటాలు చేశారు. ఒక సెంట్రల్ కమిటీ మెంబర్గా వెళ్ళి ఒక మారుమూలుగా ఈరోజు వడ్డపాడులో ఆయన అంత్యక్రియలు, ఆయన అత్తవారింటి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏ పరిణామాలు ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది ఆయన భౌతిక? దాదాపు 35 సంవత్సరాలకు పైగా అజ్ఞాత జీవితాన్ని సిపిఐఎంఎల్ మావోయిస్ట్ పార్టీ సంబంధించి ఉన్న తర్వాత ఆయన అనేకమైన చోట్ల పనిచేశాడు. ఆ పనిచేసిన చోట్లలో ప్రధానంగా ఇక్కడ ఆయన దళ కమాండర్గా చాలా ఎక్కువ కాలం ఈ ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటం, ఇక్కడనే ఒక ఆడపడుచుని పెళ్లి చేసుకోవటం, ఈ నేపథ్యంలో మరియు చిత్తూరు జిల్లా మారుమూల గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో వాళ్ళ బంధువులు ఎవరు కూడా ఆ గ్రామంలో ఎక్కువగా లేకపోవటం, వాళ్ళ తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే చనిపోవటం, వాళ్ళ తోడబుట్టిన అతను కూడా వేరే చోట ఉండటం, ఈ కారణాల వల్ల తన మామగారు అయినటువంటి లక్ష్మణరావు గారే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించడం అనేది వాళ్ళ సబబు అని బంధుమిత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. చూస్తే ప్రస్తుతం మాత్రం 2003లో చంద్రబాబు నాయుడుపై దాడికి ప్రధాన సూత్రధారి అయినటువంటి ఆయనపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఈయన మరణాన్ని కూడా నిర్ధారించడానికి రోజులు పట్టే పరిస్థితి ఉంది. నిజంగా ఈయన చలపతే అని ఎవరు నిర్ధారించారు? ఆ నిర్ధారించిన తర్వాత భౌతిక కార్యాన్ని ఇక్కడికి తేయడానికి గల ఆటంకాలను అధిరోహించి ఇంత దూరం రావడం. ఆయన చలపతి అని చెప్పేసి రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి పూర్తి పేరు, ఎలియాస్ చలపతిగా పోలీసులే నిర్ధారించారు. ఆ తర్వాత నిర్ధారించిన తర్వాత వాళ్ళు ఫోటోలు కూడా ప్రకటించారు. తద్వారా వాళ్ళు ఇతను చలపతి అని చెప్పేసి ఈయనని నిర్ధారించుకొని ఇక్కడికి వాళ్ళ మామగారు తీసుకురావటం జరిగింది బాడీని. ముఖ్యంగా ఆయన మీద పేరు మీద ₹1 కోటి రివార్డు అది ఉంది అని చెప్పి అంటున్నారు. తలలకు వెలలు నిర్ణయించటం అనేది ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. అల్లూరి సీతారామరాజుకి కూడా ఆ రోజు ₹10,000 అవార్డుని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన ఈరోజు మనందరికీ కూడా గొప్ప దేశభక్తుడు. అట్లనే ప్రజల కోసం పనిచేసే వాళ్ళని నేడు కాకపోయినా రేపైనా కానీ ఎప్పటికైనా కానీ ప్రజలు గుర్తిస్తారు. అటువంటి వాళ్ళకి తలాల మీద వెలలు నిర్ణయించడం అంటే ప్రభుత్వాలు పేద ప్రజల కోసం పనిచేసే వాళ్ళ మీద ఇట్లాంటి వెలలు నిర్ణయిస్తున్నారు. కానీ పీడిత ప్రజల్ని పీడించుకు తినేవాళ్ళని మాత్రం ₹1 కోట్ల రాయితీలు ఇచ్చి వాళ్ళ పరిశ్రమలకి వాళ్ళు పన్నులు ఎగ్గొట్టడము, లేకపోతే వాళ్ళు దివాలా తీస్తే ఆదుకోవటం చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేకపోతే కార్పొరేట్ల కొరకు పనిచేస్తున్నాయా అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. చూస్తే ప్రస్తుతం మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులు లేనటువంటి భారతదేశాన్ని త్వరలో 2023లో తీసుకొస్తాను అన్నటువంటి ఆ చర్యల వెనక ఈరోజు మావోయిజం పూర్తిగా మట్టుమడిపోయే పరిస్థితులు, పరిణామాలు, ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ పరిణామాలు తీసుకోవచ్చు. ప్రధానంగా గత జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 300కు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిల్లో ప్రధానమైనటువంటి నాయకత్వం కూడా ఉండుండొచ్చు. అయితే వ్యక్తులని నిర్మూలించటం వల్ల ఆ వ్యక్తుల యొక్క భావాలను కానీ ఆలోచనలను కానీ
నిరోధించగలుగుతాము అని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పీడిత ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచనలను తీసుకొనే ఆ మనుషులు వాళ్ళ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అటువంటి సిద్ధాంతాలని ఈరోజు రామచంద్రారెడ్డి, ప్రతాపరెడ్డి కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, తీసుకొని పనిచేస్తూ ఉంటే ఆయన లేకపోయినంత మాత్రాన వాళ్ళు పీడిత ప్రజల ఆలోచనలతో ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతాలు, అవగాహన ఏదైతే ఉన్నాయో వాటిని తుడిచేయలేరు. ఈరోజు ఆయన కావచ్చు, ఆయన తర్వాత తరం కావచ్చు, రేపటి తరాలు కావచ్చు, వీటిని ముందుకు తీసుకెళ్ళచ్చు. కానీ సమాజం వైపు, దోపిడీ లేని సమాజం వైపు ప్రభుత్వాలు పని చేయటం లేదు అనటానికి ఉదాహరణే అమిత్ షా ఎన్కౌంటర్లో చనిపోయే రామచంద్రారెడ్డి చనిపోతే వాళ్ళ హత్యలో పాల్గొన్న వాళ్ళని అభినందిస్తూ ఎక్స్లో రిపోర్ట్ చేయటం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దాదాపు వందల కొలది ఎన్కౌంటర్లు జరిగితే ఒకప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే మన బిడ్డల్ని మనమే కాల్చి చంపుకుంటున్నామా అని చెప్పేసి వ్యాఖ్యానించింది. జస్టిస్ చంద్రచూడ్ లేకపోతే అంత ముందు ఉన్నవాళ్ళు కూడా. మరి అటువంటి వాళ్ళు వరుస హత్యలు 30 సంఖ్యలో 20 సంఖ్యలో ఇట్లా జరుగుతూ ఉంటే కూడా సుప్రీంకోర్టు అనేది ఇంతవరకు జోక్యం చేసుకోవట్లేదు. ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? కోర్టులు ఎటువైపు ఉన్నాయో కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా హత్యల పరంపర కొనసాగేటప్పుడు వాళ్ళు జోక్యం చేసుకోవాలి. హోమ్ మినిస్టర్ అయిన ఆయన చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అతను ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా హద్దులు పెట్టి, తారీఖులు పెట్టి వాళ్ళని చంపేస్తాం, ఏరేస్తాం, తుడిచేస్తాం అని చెప్పి మాట్లాడటం, చంపేసిన వాళ్ళని అభినందించటం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఇటువంటి భాషని గమనించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. చూస్తే కనుక మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులైనటువంటి చలపతి మృతదేహానికి మాత్రం ఈరోజు బొడ్డపాడులో మాత్రం అంత్యక్రియలకు పౌర హక్కుల సంఘం నేతలు అందరూ కూడా ముందు జరిపిస్తున్నారు. ఆయన స్వగ్రామంలో బంధువులు కానీ రక్త సంబంధితులు కానీ ఎవరు అందుబాటులో లేకపోవడంతోనే ఈరోజు మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు మట్టుపెట్టేందుకు 2003లో ఆయనకి ₹1 రివార్డు ప్రకటించడం అనేది కూడాను వాళ్ళకి తలలకు వెలలు కట్టి ఈ ప్రభుత్వాల తాలూకు వైఖరిని ఎట్టి పరిస్థితి తిప్పికొట్టేందుకు మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది. ఆ పార్టీ సభ్యులు మాత్రం ప్రజల మనోగతాలకు అనుగుణంగానే ఈరోజు నడుచుకున్న ఆ సిద్ధాంతాలను మట్టుపెట్టాలని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చేస్తున్నటువంటి ఈ వ్యవహార శైలి మాత్రం ప్రజలు మరోసారి ఆలోచించుకోవాలి. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 300 మంది మావోయిస్టులని ఈరోజు హతమార్చినటువంటి వారికి మాత్రం ప్రశంసలు కురిపించే విధంగా నెక్స్ట్లో ట్వీట్ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా మావోయిస్టు పార్టీలకు మాత్రం ఇంకా జీవం పోసే విధంగా ఆయన వ్యవహార శైలి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం చలపతి భౌతిక ఆయనకు మాత్రం బొడ్డపాడులో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన అభిమానులు, సంబంధిత కుటుంబకి సంబంధించిన వారందరూ కూడాను దగ్గరుండి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పోరాటాల పురిటిగడ్డపై మరో కామ్రేడ్ మృతదేహానికి ఈరోజు అంత్యక్రియలు నిర్వహించడం మాత్రం తమకు ఎంతగానో అంటే ఒక పక్క బాధ ఉన్నా కూడాను ఆయన మృతదేహానికి ఇక్కడ అంత్యక్రియలు జరగడం మాత్రం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం చలపతి భౌతికాయానికి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో అంత్యక్రియలు నిర్వహించే ప్రక్రియ మాత్రం చిక్కోలు జిల్లాలో ఈరోజు పోరాటాలు పురిటిగట్టుగా చెప్పుకునే ఒక ఏదైతే పదం ఉందో ఆ పదానికి మాత్రం అద్దం పడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. బొడ్డపాడు నుండి వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.